గతేడాది కా సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇక ఈ ఏడాది దీపావళి కానుకగా కే ర్యాంప్ అనే మరొక యూత్ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ దీపావళికి పోటీలో మరో 3 సినిమాలు ఉన్నా కూడా సూపర్ హిట్ టాక్ తో సాలిడ్ హిట్ కొట్టాడు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 11వ సినిమాగా వచ్చిన ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ యుక్తి తరేజా హీరోయిన్ గా నటించగా జేమ్స్ నాని దర్శకత్వం వహించాడు. హాస్య మూవీస్ బ్యానర్ లో 7వ సినిమాగా వచ్చిన ఈ సినిమా తొలి రోజు 4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో గుడ్ స్టార్ట్ అందుకుంది. ఇక మొదటి రోజును మించి రెండవ రోజు మరింత ఎక్కువగా రాబట్టి వరల్డ్ వైడ్ గా 11.3 కోట్లు కొల్లగొట్టింది. ఇక వీకెండ్ తో పాటు దీపావళి హాలిడేస్ కలిసి రావడంతో చాలా సెంటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. దీంతో రిలీజ్ అయిన 3 రోజులకు గాను 17.5 కోట్లు కలెక్ట్ చేసి కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది కే ర్యాంప్. ఇప్పటి నుంచి అన్ని విషయాల్లో ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయినట్లే. హీరో కిరణ్ అబ్బవరం, నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా గురించి ముందు నుంచి చెప్పినట్లే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తమ సినిమాకు రమ్మని చెప్పి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. దీంతో అబ్బవరం కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ పడిపోయిందనే చెప్పాలి.